గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశాఖలో 3 రోజుల పాటు సేనతో సేనాని పవన్ కళ్యాణ్ అయితే ఈ సభలు అయితే జరుగుతున్నాయి. మొత్తం మీద పార్టీని బలోపేతం చేసే విధంగా వెళ్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ సేనాని వస్తారు. మొత్తం ఈ సేనానితో ఈ సైనికులతో సేనాని ఏ విధంగా మాట్లాడారో, అసలు ఏంటి దిశానిర్దేశం చేస్తారని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏం చెప్పారు పవన్ కళ్యాణ్, ఏం చెప్పారు, ఉదయం నుంచి ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు సేనతో సేనాని పేరుతో ఈరోజు వైజాగ్ నందు ఈ 3 రోజులు కార్యకర్తలతో కలిసిపోవాలని ఒక అద్భుతమైన మీటింగ్ జరిగింది. ఈరోజు 2వ రోజు. సార్ ఒకటే చెప్తున్నారు, ప్రతి నెల నేను నియోజకవర్గం మండల స్థాయిలో కూడా నేను అక్కడికి వచ్చి అక్కడ ఉండి ఇప్పుడు మన గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కూడా కమిటీలు వేసేదానికి కూడా సార్ సిద్ధమైనారు. ఇప్పుడు అంతేకాకుండా అక్కడికి వచ్చినప్పుడు ప్రతి నెల ఒక కార్యకర్త ఇంట్లో నేను తప్పకుండా బస చేస్తాను. అక్కడే కార్యకర్త ఇంట్లోనే ఉండి కష్టసుఖాలన్నీ చూసి పార్టీకి న్యాయం చేసుకుని పార్టీ కార్యకర్తలందరినీ బలోపేతం చేసేదాన్ని కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఈ పొద్దు ప్రిపేర్ అయినారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. సార్ నమస్తే సార్, నా పేరు ఆకుల ప్రవీణ్ కుమార్, కాకినాడ నుంచి వచ్చాను. ఈరోజు సేనతో సేనాని కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రతి ఒక్క కార్యకర్తతో స్వయంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిన్న కూడా జరిగింది. ఈరోజు మిగతా పార్లమెంట్లో ఎవరైతే జనసేనలో క్రియాశీలక కార్యకర్తలతో ఆయన ముఖాముఖి నిర్వర్తించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని మండల స్థాయి నుంచి కూడా నేను ప్రతిదీ పార్టీ పునర్నిర్మాణం వైపు నేను అడుగు పెడుతున్నాను. ఇది మొదటి విడతగా భాగంగా ఇలా విశాఖపట్నంలో మనం మొదట పెట్టాం. ఖచ్చితంగా ఇది త్వరగా ప్రతి ఒక్క మండల స్థాయికి తీసుకెళ్ళి పార్టీ పునర్నిర్మాణం వైపు ఖచ్చితంగా మన ఎవరైతే జనసేన కార్యకర్తలు క్రియాశీల కార్యకర్తలు కష్టపడిన ప్రతి ఒక్కరి డేటా ఆయన దగ్గర ఉంది. ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి రాష్ట్రం తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాయలసీమ ప్రతి వాడలా ఎవరైతే జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఈ 14 ఏళ్ళు 2010 నుంచి 2000 ప్రజారాజ్యంతో ఉన్నప్పటి నుంచి ఎవరైతే ఆయనతో పాటు ఫాలో అవుతున్న వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఒక ప్రాంతంలో ఆయన డైరెక్ట్గా ముఖాముఖిగా ఆయనతో వాళ్ళందరితో చర్చించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని నిజంగా ఇది చాలా శుభపరిణామంగా జనసేన పార్టీలో ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఆఫ్టర్ ఎలక్షన్ గెలిచిన 14 నెలల తర్వాత ఆయన ప్రతి ఒక్కరితో ముఖాముఖిగా చర్చించి తీసుకురావడం అన్నది అందరిలో కూడా మన జన సైనికులు వీర మహిళల్లో ఇది చాలా జోష్ని ఇస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇంత టైం వేచించి మార్నింగ్ నుంచి ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా ఖచ్చితంగా సేనతో మన వాళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా కలవాలి, మీ స్ఫూర్తిని మేము తెలుసుకోవాలని ఈరోజు రావడం చాలా సంతోషం ఇస్తుంది సార్. అనంతపురం నుండి అండి మేము జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ్ రాయుడు మాట్లాడేది. ఇక్కడ వైజాగ్ వచ్చామండి పవన్ కళ్యాణ్ సార్ మీటింగ్కి. ఆయన ఈరోజు మాకు ఫుల్ మిల్స్ అన్నట్లుందండి. ఎందుకంటే ఆయన కార్యకర్తలందరికీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోలేదు, మమ్మల్ని పట్టించుకోలేదని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటే మేము కూడా డిసప్పాయింట్ అయినది వాస్తవం. అంటే బాధపడుతున్నాం, అంటే ఇంతమంది బాధపడుతున్నారని. కానీ ఈరోజు ఆయన మాటల తీరు కావాలి, ఆయన చెప్పడం కానీ కార్యకర్తలకి నేను వచ్చి ఒక్కొక్కరికి నెలకొకరి ఇంట్లో కానీ మీ ఇంట్లో మీకు వచ్చి ఉంటానని కానివచ్చు, ఆయన ఒక పంచాయతీ లెవెల్లో కానీ పంచాయతీ నుంచి మండల లెవెల్లో కానీ మేము వచ్చి ఎంక్వైరీ చేసి ఏదైనా కానీ పార్టీ పదవులు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, నేను అన్ని ఎంక్వైరీ చేసి ఇస్తాను. ఇక్కడుండి ఎక్కడో నేను పదవులు ఇచ్చేది కూడా బాగుండదు, నేను ఎంక్వైరీ చేసి ఇస్తాననడము అందరికీ ఆనందంగా ఉంది. ఎందుకంటే మాలాంటి కష్టపడిన వాళ్ళము చాలామంది బాధపడుతున్నాం, వాస్తవం ఇది. ఆయన మేము ఎంక్వైరీ చేసి కష్టపడిన వాళ్ళకి నేను పదవులు ఇస్తున్నాను, మా ఫుల్ హ్యాపీ. ఇంకొక సంవత్సరము ఆయన మీటింగ్ మళ్ళీ పిలవకపోయినా కూడా, మీటింగ్ పెట్టకపోయినా కూడా ఈ డోస్తో పనిచేస్తాం. కానీ పట్టించుకోలేదనేది అందరికీ కార్యకర్తలందరికీ బాగుంది. నిన్న రాత్రి కూడా ఇక్కడ మెసేజ్లు రాలేదని చెప్పి చాలామంది బాధపడినారు, ఎంతోమంది ఇప్పుడు కూడా బయట ఉన్నారు. కానీ వాళ్ళందరికీ నేను అందరినీ మెయింటైన్ చేయాలంటే కాదు కదా, 10 లక్షల మందికి ఒకే మీటింగ్ ఇవ్వలేను కదా అని ఆయన నీట్గా చెప్పడం జరిగింది. ఆ భరోసా ఇవ్వడం వల్ల ఈ పొద్దు మేము చాలా ఆనందంగా మీటింగ్ నుంచి కిందికి వచ్చామండి. సంతోషము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నేను అనంతపురం, నా పేరు పాలగిరి చరణ్ తేజ, నేను అనంతపురం నియోజకవర్గం నుంచి వచ్చాను. ఈరోజు ఈ మీటింగ్ చూసిన తర్వాత మాకు చాలా ఉత్తేజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కార్యకర్తలు ఉన్న మేధావుల్ని, విద్యావంతుల్ని, ఒక సమస్య మీద అవగాహన ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఇట్లాంటి ప్రోగ్రాములు చేయడం వల్ల ఎంతోమంది మేధావులు బయటకు వస్తారు, సమాజం పట్ల బాధ్యత ఉన్న నాయకులు బయటకు వస్తారు. ఈ స్క్రాప్ అంతా బయటకు పోయి ఒరిజినల్ నాయకుల్ని ఇప్పుడే మొదలైంది. ఒరిజినల్ నాయకుల్ని బయట తీసుకురావడము చాలా సంతోషంగా ఉంది మాకు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఆయన యొక్క విన్యాసం విని
మేము ఇంకా కొద్దిగా మోటివేట్ అయినాము. రాజకీయం ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా మేము ఈ యొక్క ఉపన్యాసం చూసి మేము నేర్చుకున్నాము. జై జనసేన, జై హింద్. నా పేరు మధుబాబు అండి. నా పేరు మధుబాబు, తెనాలి మండల పార్టీ అధ్యక్షుడిని. నేను తెనాలి నియోజకవర్గం నుండి వచ్చాను. ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. యువత రాజకీయాల్లో ఎంత బాగా ముందుకు రావాలి, దశ దిశ అన్నీ మాకు రోడ్ మ్యాప్ ఇచ్చారు మా అధ్యక్షుల వారు. కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా ఫలితం ఉండిద్ది, రాజకీయాల్లో ఎట్లా రాణించాలి అనే విధంగా ఇవాళల్లా మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చాలా కొత్త విషయాలు, రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు ఎట్లా చేయాలి, ముందుకు ఎట్లా ఉండాలి, అవన్నీ చాలా వివరణాత్మకంగా చాలా మంచిగా చెప్పారు. ఇది మాకు ఫ్యూచర్లో యువత రాజకీయాల వైపు ఎందుకు నడవాలి, అసలు రాజకీయాల ప్రాధాన్యత అటన్నిటికీ చాలా కూలంకషంగా వివరించడం జరిగింది. ఇది చాలామంది యువతకి ప్రేరణగా తీసుకోవచ్చు అని చెప్తున్నాను. ఆర్టీవీ వారికి ముందుగా నమస్కారం అండి. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మా క్షేత్రస్థాయిలో పార్టీ 2014 నుంచి కష్టపడుతున్న జన సైనికులు గుర్తించి చాలా పకడ్బందీగా వాళ్ళకి పిలిపించి నా కష్టకాలంలో పార్టీ అండగా నిలబడే నాయకుల్ని తయారు చేయడం కోసం వాళ్ళు గుర్తించి మెయిన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పర్సనల్గా వాట్సాప్ ద్వారా మెసేజ్ల ద్వారా పంపించి ఈరోజు చాలా గౌరవంగా అందరినీ గుర్తించి యాక్టివ్ చేసి మరి రాబోయే కాలానికి జన సైనికుల్ని ఒక నాయకుల్లా తయారు చేయాలనే ఆలోచనతో మన జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీలో నుంచి జాతీయ స్థాయి పార్టీగా ఎలా తయారవ్వాలి, నాయకులుగా ఎలా తయారవ్వాలనే దిశానిర్దేశం చేసిన విధానం ఈరోజు నా భూతో నా భవిష్యత్ అంత చాలా చక్కగా చాకచక్యంగా ప్రతి ఒక్కరి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో ఈ కూటమి ప్రభుత్వం కష్టపడిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారనే విషయాలు కూడా తెలుసుకొని ప్రతి ఒక్క కార్యకర్తను కూడా గుర్తించేటట్టు నేను ఉంటాను. మండల స్థాయిలో కూడా రేపు పొద్దున్న ఇదే మీటింగ్ నేను కంటిన్యూ చేస్తుంటాను. ఇక్కడ ఫుల్ టైం అనేది మాత్రం నా కార్యకర్తకు నేను అండగా ఉంటాను. నా కార్యకర్తకు అన్ని రకాలుగా లాస్ట్ టైం ఏ గవర్నమెంట్లో మనం ఇన్ని పోరాటాలు చేశామో అదే ధైర్యంతో అదే స్ఫూర్తితో మీ అందరం ఇంకా కొనసాగేటట్టు మంచి నిర్ణయాలు తీసుకుంటాను. జనవాణి అనే కార్యక్రమం అనేది మన మంగళగిరి కార్యాలయంలో ఉందనేటట్టు ప్రతి జనవాణి కార్యాలయం మన మంగళగిరిలో అదే ప్రజలందరూ సమస్యలు చెప్తున్నారు కాబట్టి అదేవిధంగా యువత కూడా ఈ సోషల్ మీడియాలో ఉపయోగించుకొని జనవాణి కార్యక్రమం ప్లాట్ఫామ్ని సోషల్ మీడియాలో కూడా ఉపయోగించేటట్లు మా నాయకులు కార్యకర్తలు సలహా ఇచ్చారు. దాన్ని కూడా చూసే తప్పకుండా పాటిస్తానని చెప్పడం జరిగింది. ఇటువంటి చాలా విధానంలో చాలా ఆలోచనలు చాలా అందరూ తీసుకున్నారు. అటువంటి అవకాశాలు ఇచ్చిన మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా అమోఘంగా ఈరోజు ఉంది. మా లాంటి కష్టపడినాలను గుర్తించారు. ఈరోజు పిలిపించినందుకు చాలా ధన్యవాదాలు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి. ఆర్టీవీ వారికి ధన్యవాదాలు అండి. నా పేరు సుధామంత అండి. నేను ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ని. మాకు నిన్న దిశానిర్దేశం ఏమేం చేశారంటే, నేను గెలిచిన తర్వాత మీరందరూ కూడా రిలాక్స్ అయిపోయారా అంటే ఇంకా మన ప్రయాణం చాలా ఉంది, మన పోరాటం చాలా ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందండి. నిజంగానే మేమేం రిలాక్స్ అవ్వలేదన్నా, మీ పిలుపు ఎప్పుడైతే పిలుస్తారో మేము ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మా పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నాము. ఇప్పుడు పోరాటం ప్రతిపక్షంతో కాదండి, మేము పోరాటం చేసేది సమస్యల మీద పోరాటం చేస్తాం. అప్పుడు సమస్యల మీద పోరాటం చేశాము, ఒకానొక టైంలోనే ప్రతిపక్షం మీద చేసాం పోరాటం అన్నది. ఖచ్చితంగా ఆయన వెనకాతలే మేము అందరం ఉంటాం. నా పేరు రేవతి అండి, జనసేన లీగల్ సెల్ ప్రెసిడెంట్. సేనతో సేనా అనే ప్రోగ్రాం గురించి 3 days నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండి మీటింగ్స్ అవి కండక్ట్ చేస్తున్నారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి జన సైనికుడితో వీర మహిళలతోని ఆయన కనెక్ట్ అయ్యి లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకోవడానికి అనేది ఈ మెయిన్ ఎజెండా అండి. సో రేపు స్టేజ్ మీద ఆయన చెప్తారు ఎట్లాగా నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి పార్టీ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి. సో ఆయన ఆలోచన అంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఆయన స్వయంగా వెళ్ళి ఆయనే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి తెలుసుకొని ఆయన సాల్వ్ చేయడానికి చేస్తారని చెప్పారు. థ్యాంక్ యూ. అడుగుతారా? పవన్ కళ్యాణ్ సేనతో సేనాని కార్యక్రమమే పెట్టిందే కార్యకర్తల కోసం, జన సైనికుల కోసం, వీర మహిళల కోసం. ఎందుకంటే గత సంవత్సరాల కాలంగా పూర్తిగా ప్రభుత్వం మీద దృష్టి పెట్టి ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఇంకా అభివృద్ధి ఫలాలు ఎలా అందించాలి, ఏదైతే ఖజానా ఖాళీ అయిపోయిందో ఖజానా ఎలా పూడ్చాలి అన్న దాని మీద దృష్టి పెట్టి పూర్తిగా
పార్టీని కొంచెం దూరం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఓడిపోయినప్పుడు 2019 ఓడిపోయినప్పుడు ఎవరైతే అంటే నాయకులు వచ్చారు వెళ్ళిపోయారు, కానీ జన సైనికులు వీర మహిళలు మాత్రమే కళ్యాణ్ గారిని అంటిపెట్టుకుని ఉన్నారు. మళ్ళీ ఇవాళ విజయంలో వాళ్ళ భాగస్వాములు చేయాలని ఎవరినైతే క్రియాశీలక వాలంటీర్లుగా ఒక క్రియాశీలక సభ్యత్వం చేయించారో వాళ్ళందరికీ రేపు మీటింగ్ జరుగుతుంది. వీర మహిళల్లోంచి మా నాయకత్వ లక్షణాలు తీసుకురావాలి. అట్లాగే యువత ఎవరైతే ఉన్నారో ఒకరు భుజాలు మోయడం కాదు, మీలోంచి యువ నాయకులకు రెడీ అవ్వాలి. దాని దిశగా నేను కమిటీలు వేసి దాని దిశగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పారు. అంతేకాకుండా వీర మహిళల ప్రత్యేకమైన క్లాసులు రేపు అక్టోబర్ నుంచి ప్రత్యేకమైన క్లాసులు పెడతాము. నాయకత్వ లక్షణాలు మీలోంచి రావాలి, ఎవరి నుంచో పట్టుకుని రావడం కాదు, ఎవరినో మోయడం కాదు, మీలోంచే నాయకత్వం. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినప్పుడే చెప్పారు ఒక మహిళలో నాయకత్వ లక్షణాల కంటే కూడా ఆర్గనైజింగ్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ అమ్మతో పోల్చి చెప్పారు. వాళ్ళ అమ్మ ఏమీ లేని పరిస్థితుల్లో కానీ లేకపోతే మా చిన్నప్పుడు ఒక ఆనపకాయని 2 ముక్కలు కోసి 2 సార్లు కూర ఉండేది. అంటే మహిళలో ఆటోమేటిక్ అంటే న్యాచురల్గానే ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉంటాయి. సో మీలోంచి కూడా ఆ నాయకత్వాలు రావాలి అని చెప్పి మహిళలను ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. గ్రామ స్థాయి నుంచి స్టేట్ వరకు ఏ కమిటీలు వేసినా కూడా ప్రతి కమిటీలోనే మహిళలు ఉండడానికి చూసుకుంటూనే ఉంటారు కళ్యాణ్ గారు. ఇప్పుడు ఏంటంటే మహిళల్లోంచి ఇంకా ఎందుకంటే రానున్న 2029కి మహిళా రిజర్వేషన్ కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి అప్పటికి మహిళా నాయకురాలకు తయారవ్వాలి. కాబట్టి ఇప్పటి నుంచి పార్టీని బలోపేతం చేయడం కోసం మహిళా నాయకులను తయారు చేస్తానని చెప్పారు. మేము అనకాపల్లి నియోజకవర్గం నుంచి వచ్చానండి. నేను ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్ని. మేము 2014 నుంచి కూడా సార్ వెనకాల మేము జర్నీ చేస్తున్నాము. అదే పాయింట్ మీద ఇక్కడ 2014 నుంచి ఎవరైతే జర్నీ చేశారో వాళ్ళందరినీ పేరున పిలిచి మరి సారు మీది ప్రాబ్లం క్లియర్ అయిందని కూడా అది స్టేజ్ మీద పిలిచి మాట్లాడడం మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఏ నాయకుడు కూడా గెలిచిన తర్వాత ఎప్పుడో 2014 నుంచి 18 వరకు అందరూ జర్నీలు చేసిన వాళ్ళే ఉన్నారు. కరోనాకు ముందు కరోనాకు తర్వాత ఎలా మారారో తెలుసు, కానీ అటు అడిగారు ఇటు అడిగారు. ఆ నాయకత్వం నచ్చి వీర మహిళలకు ప్రత్యేకంగా మీ అందరికీ ప్రత్యేక అంబేద్కర్ మీకు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా ఈ జనసేన పార్టీలో కూడా మేము ఇచ్చే ప్రయారిటీ అదే. మీరు ముందుండాలి, తర్వాత మేము ఉండాలని నిదానం చేయించింది పవన్ కళ్యాణ్ గారే. నా పేరు శాంతికుమారి, అనకాపల్లి కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చానండి. ఇక్కడ ఈరోజు అయిన మీటింగ్ దిశానిర్దేశం ఏంటంటే మొత్తం గెలిచిన తర్వాత కూడా పార్టీ వైజ్ అందరినీ డివిజన్గా డివైడ్ చేసి ప్రతి ఒక్కరిని కష్టపడిన వాళ్ళందరినీ కూడా పిలిచి, అంటే కష్టపడిన వాళ్ళనే కాదు ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా మీటింగ్స్ అవుతాయి. ప్రజెంట్ ఈరోజు నియోజకవర్గం వారీగా పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. స్త్రీలకి కూడా అంటే వీర మహిళలుగా గుర్తించి వీర మహిళలకు కూడా మగవాళ్ళతో సమానంగా వాళ్ళకి కూడా క్యాడర్ని నిర్దేశించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది. మార్నింగ్ నుంచి డివిజన్స్గా మీడియా కమిటీ సమావేశం జరిగింది. ఆఫ్టర్ దట్ నియోజకవర్గ వారీగా 15 మందిని చొప్పున మీటింగ్స్ అయితే జరిగాయండి. మళ్ళీ రేపు క్రియా వాలంటీర్స్ మీటింగ్ ఉంది, దానికోసం మళ్ళీ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. మేము నియర్లీ 10 years నుంచి ఉన్నాము. నేను కార్పొరేటర్గా పోటీ చేశాను, 82వ వార్డు కార్పొరేటర్గా పోటీ చేశాను. మా హస్బెండ్ వైఎస్ఆర్ నుంచి వచ్చేసి మా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఆయన దీంట్లో వర్క్ చేశారు. అప్పటి నుంచి కూడా మేము పార్టీలో వర్క్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. విశాఖలో సేనతో సేనాని అని చెప్పి జనసేన నేత పవన్ కళ్యాణ్ అయితే మొత్తం పార్టీ ఈ సైనికులకి వీర మహిళలకి అయితే దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా అసలు ఏ విధంగా మోటివేషన్ చేశారు, ఏ విధంగా చేస్తున్నారు, అదే ప్రధానంగా మనం చూసుకుంటే మొత్తం అసలు పవన్ కళ్యాణ్ స్పీచ్కి ఎలాంటి మోటివేషన్ అయితే చేశారు. నిజంగా ఈ నేపథ్యంలో అయితే మొత్తం అన్ని ఆస్పెక్ట్స్లోనే మాట్లాడుతూ అందరికీ అయితే మోటివేషన్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్ అయితే ఉంటుంది. నిజంగా మనం ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో అయితే మట్టుకి మొత్తం అంతా ఆయన ఏమి చెప్తున్నారో అవన్నీ ఫాలో అవుతున్నాం. నిజంగా ఒక పార్టీని బలోపేతం ఏ విధంగా చేయాలి, అసలు ఒక సామాన్య కార్యకర్త పెద్ద పై స్థాయికి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే పై స్థాయికి అయితే చేరుకుంటారని చెప్పి ఆ మోటివేషన్ నిజంగా మేము అంతా చాలా ఇన్స్పైర్ అయ్యాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం నిజంగా ఈరోజు కింది నాయకులను కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ అయితే బలోపేతం చేయడానికి ఆయన ఇచ్చిన మోటివేషన్ నిజంగా ఒక్కరోజు చేస్తే చాలు మిగతా మేము సంవత్సరం పొడుగులా మొత్తం మేము చాలా యాక్టివ్గా పనిచేస్తాం. నిజంగా ఏ పార్టీ నాయకులు కూడా ఎవరు చెప్పలేని విధంగా అయితే ఈరోజు జనసేన సైనికులకి వీర మహిళలకి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే మోటివేషన్ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఏమైతే చెప్పారో ఆ విధంగా అయితే మేము ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి జన సైనికులు కానీ వీర మహిళలు కానీ తెలియజేశారు. కెమెరామెన్ రమణ్ కుమార్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి.
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.